సో ట్రాన్స్ ఉమెన్ అంటే అలానే అనే దాని నుంచి మీరు ఇక్కడ దాకా ఎలా వచ్చారు అసలు? అయితే ఈ అవకాశం రావడానికి ఆహ్, మా డైరెక్టర్ గారు సునీల్ కుమార్ సునీల్ రెడ్డి కుమార్ సార్ గారు. యాహ్! గారికి యాహ్! యాహ్! నేను చాలా రుణపడి ఉంటాను. ఓకే. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్స్ కేవలం బెగ్గింగ్‌కి, ప్రాస్టిట్యూషన్‌కి, ఓపెనింగ్స్‌కే పరిమితం కాకుండా హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ ఏమైనా చేయగలుగుతారు, ఏ ఫీల్డ్‌లో అయినా ముందుకు రాగలుగుతారు హ్మ్. అనొక మంచి ఉద్దేశంతోటి ఈ మూవీ తీయడం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. బట్ మీకెలా వచ్చింది ఆపర్చునిటీ? అంటే ఈ లైక్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే ఫస్ట్ సార్ గారు మా కమ్యూనిటీ మొత్తం గురించి డిస్కషన్ చేస్తున్నారంట. మా చంద్రముఖి గారు అని ఉంటారు తెలుసు. వారితో. తర్వాత మూవీ గురించి ట్రాన్స్‌జెండర్స్ కొంతమందిని ఆడిషన్స్‌కి తీసుకున్నారు. హ్మ్. ఆడిషన్స్‌లో ఒకరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వారిని ఇంకా కొంతమంది డైరెక్టర్ గారు, ఇంకా కొంతమంది మా ఇంటికి రావడం జరిగింది. హుహు. అయితే ఆ రోజు నేను అనుకోకుండా మా గురువు వాళ్ళ ఇంటికెళ్ళాను. ఓకే. ఎళ్ళినప్పుడు స్టెప్స్ మీద నేను కూర్చున్నాను. సార్ వాళ్ళు, మా కమ్యూనిటీ వాళ్ళు అప్పుడే మీదకొస్తున్నారు. హ్మ్. సార్ సడెన్‌గా నన్ను ఇట్లా చూసారు. ఒక 10 సెకండ్స్ అలా గట్టిగా చూసేసి ఇంట్లోకెళ్ళిపోయారు. హ్మ్. ఇంట్లోకెళ్ళి వాళ్ళు డిస్కషన్ చేస్తూ సార్ చెప్పారంట, "ఈ ఆడిషన్ చేసిన అమ్మాయి కాదు. ఆ మెట్ల మీద కూర్చుంది కదా! ఆమె నా హీరోయిన్. ఆమె మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేయాలని" అప్పటిదప్పుడు డిసైడ్ చేసుకొని నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది.